హాయ్ మా. మొన్న ఒక వీడియో చేశాను కదా, దానికి చాలా మంచి కామెంట్స్, చాలామంది చాలా ఇదిగా చెప్పారు. నాకే అయ్యో అనిపించింది అనమాట. అంటే అత్త ఇల్లు కోడలిది కాదా అన్నదానికి అనమాట. నిజమే అమ్మా, ఇప్పటి రోజుల్లో మారిపోయారు అత్తలు కూడా చాలామంది. కానీ నేను ఒకటి చెప్తాను మా, అత్తగారులకి కూతుర్లు ఉంటారు, అవునా కాదా? ఇప్పుడు నేనున్నాను, మృదుల నా కోడలు, స్నిగ్గి నా కూతురు స్నిగ్ధ. నేను కూతురికి ఏది చెప్పి పంపించాలి? అత్తగారితో బాగుండమ్మా, అది నీ ఇల్లు, నువ్వు అక్కడే ఎక్కువ ఉండాలి, ఇది నీ ఇల్లు అని అనుకోకూడదు. సో నీ మెట్టినిల్లు నీ ఇల్లు అవుతుంది, నీకు హక్కు ఉంది దాని మీద. కష్టమైన నష్టమైన మీ అత్తగారితో బాగుండు. మన ఇద్దరం కూడా ఆర్గ్యూ చేసుకుంటాం కదా, అలానే మీ అత్తగారు ఏదైనా ఒక మాట అంటే పడు, నీకంటే పెద్దది కదా. కాబట్టి ఏముంది, ఏం కాదు. నేను నేను అరిస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కదా. సో అత్తగారు అరిస్తే కూడా ఎప్పుడైనా ఒక చిన్న మాట అంటే తిరిగి మాట్లాడకు అని చెప్పి పంపించాలి కదమ్మా. లేదు అనుకోండి, నేను ఇక్కడ కూర్చొని ఏంటి నిన్ను ఎంత ముద్దుగా పెంచుకున్నాను, అంత ముద్దుగా పెంచుకున్నాను, నువ్వు మీ అత్త అనేది ఏంటి, నువ్వు నా దగ్గరకు వచ్చేసేయి, ఏం ఉండని అవసరం లేదు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. అంతేనా? సో ఎప్పుడు కూడా కూతురు అంటే మనం పెళ్లి చేసి పంపిస్తాము. కూతురు అంటే ముద్దే, నాకు పిచ్చిష్టం నా కూతురు అంటే. కానీ నేను చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాన్న పెళ్ళైన తర్వాత అది నీ ఇల్లు, ఇది నీ ఇల్లు కాదు. నేనున్నన్ని రోజులు నీ ఇల్లే, మన ఇల్లు అది. నీకు హక్కులు కూడా ఉంటాయి, కానీ నీకు మెయిన్ హక్కు ఉండేది అత్తగారింట్లోనే. అందరితో బాగుండాలి, ఆర్గ్యూలు చేయకూడదు, అడ్జస్ట్ అయిపోవాలి మీ అత్తగారింట్లో. ఇక్కడ జరిగినట్టే అక్కడ జరగదు. ఇన్ని చెప్పి పంపించాను మా. వాళ్ళ అత్తగారు ఇంకా చాలా బాగా చూసుకుంటారు, బ్రహ్మాండంగా చూసుకుంటారు. దాన్ని అట్లా పని కూడా అట్లా కూడా ముట్టుకోనివ్వదు అసలు, అది వేరే విషయము. కానీ అవసరమైనప్పుడు పని చేయాలి కదా. లేదు మా ఇంట్లో 4 పనోళ్ళు ఉన్నారు, నాకు అలవాటే లేదని గమ్మున కూర్చుంటే ఎలా అమ్మా? నేనైతే ఒప్పుకోను, నా కూతురిని తిడతాను. ఏమేమి అత్తగారితో చేయిస్తావా పని, నీకేమొచ్చింది అని చెప్పేసి. అమ్మలం ఎందుకు మారుతున్నమ్మా ఇలా? ఒక బాధ్యత ఉండాలి కదా. అంటే పెళ్ళంటే ఏంటి, ఎంజాయ్ చేయడానికా? రెస్పాన్సిబిలిటీ తీసుకోరు అమ్మాయిలు. వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకోవాలి. అత్తగారు లేచి పని చేస్తుంటే వెనకాల తిరుగుతూ ఉండాలి, ఏం చేయమంటారు ఏంటి అని చెప్పేసి. నీళ్ళుకొని కూర్చుంటారా? అంతో ఇంతో హెల్ప్ చేయాలి, వంటలో కానివ్వండి, సర్దడంలో కానివ్వండి, ఏదైనా కానీ. నాకు ఒకప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం ఒక ఆవిడ చెప్పింది, కోడల్ని పెళ్ళైన తర్వాత బెడ్షీట్ అట్లా లోపలికి ఫోల్డ్ చేయమ్మా అనిందంట. నా గోర్లు పోతాయని ఏడ్చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి రచ్చలు చేసుకొని విడిపోయారు. ఎంత సిల్లీగా ఉంది చెప్పండి ఇది. నేనైతే ఒకటి పీకుండేదాన్ని, ఏమే పోతే పోయాయి మళ్ళీ వస్తాయి కదా అని చెప్పేసి అని. ఇలా పెంచుకోకూడదమ్మా మనం అమ్మాయిల్ని కదా. అంటే బాబుకు కూడా కొన్ని చెప్తాను, పాపకు కూడా కొన్ని చెప్తాను. ఇది నేను గొప్పగా చెప్పడం లేదు, మన అమ్మ వాళ్ళు మనకు చెప్పారు, అందుకనే మనం కొంచెం ముచ్చటగా ఉన్నాము పెళ్ళైన తర్వాత. అందరితో రిలేషన్ మెయింటైన్ చేశాము. ప్లస్ వాళ్ళు నన్ను అనేది ఏంటి, వీళ్ళు నన్ను అనేది ఏంటి, వాళ్ళు ఆ మాట అనేది ఏంటి. ఏంటి మా ఫ్యామిలీ అన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న మాటలు పడరా? అంటే ఎప్పుడు చాలా ముద్దుగానే చూసుకుంటారా? మేము ముద్దుగా చూసుకున్నామని అమ్మలు ఎప్పుడు కూతుర్లను తిట్టుండరా? అలా తిట్టలేదు, ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు అలా తయారయ్యారని నేను చెప్తాను. ఇకపోతే ఏంటంటే ఇంకొక ఆవిడ పాపం రాశారు, మేడం మేము ఎంత చేసినా వేస్టే, అంతా కూతురికే పడతారు, మమ్మల్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు, సంపాదించేది మా ఆయనే కానీ కూతురు వస్తే ఆమెకు అసలు ఒళ్ళు తెలియదు, మాకేమీ ఇవ్వదు కానీ కూతురికి మాత్రం మొత్తం ఇచ్చి పంపిస్తుంది. సో ఈ కంప్లైంట్ కూడా నేను చాలామంది దగ్గర వింటుంటాను మా. నిజమే, కూతురు ముద్దే. కూతురికి పెళ్లి చేసి పంపించిన తర్వాత, ఆ అమ్మాయికి ఆస్తి అంటూ ఇచ్చిన తర్వాత మళ్ళా ఎక్కువ పెట్టే హక్కు అమ్మలకి ఎక్కడి నుంచి వస్తుంది మా? ముఖ్యంగా ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, నా ఓన్ సంపాదన ఉంది. సో నేను అప్పుడు అంతో ఇంతో కూతురికి ఇస్తే ఓకే. కానీ మా బాబు సంపాదించేది తీసుకెళ్ళేసి కూతురికి పెట్టాను అంటే వాళ్ళని అన్యాయం చేసినట్టే కదా పాపం. మరి వాళ్ళకి కోరికలు ఉంటాయి, వాడి భార్యకి కోరికలు ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయాలి అమ్మలు? కూతురికి పెట్టినప్పుడు కోడలికి కూడా పెట్టాలి, అవునా కాదా? అప్పుడు కంపారిజన్ రాదు, అది మన దగ్గర ఉన్నప్పుడు. కొడుకు డబ్బులు తీసేసుకునేసి అంతా కూతురికి పెట్టి కూతురికి వేల రూపాయలకి శారీసు లేదా గోల్డ్ పెడతా ఉంటే
మరి కోడలికి ఎలా ఒప్పుతుంది? మళ్ళీ కోడలు ఒక మాట అంటే నన్ను అనింది, నా కూతురికి పెడుతుంటే ఒప్పడం లేదు, అది ఇదని చెప్తారు. అమ్మలు ఏడుస్తూ ఉంటే కొడుకులు చూడలేరు. భార్యను తిడతాడు కానీ అమ్మని తిట్టలేడు. చాలామంది విషయంలో చెప్తున్నాను, అంటే రివర్స్లో కూడా ఉంటారు అనుకోండి, అది వేరే విషయము. ఇలా అమ్మ ఇలాంటి పొరపాట్లు చేస్తుంటాం. కూతురు వస్తే సారీ పెట్టాలి. ఎంత మన కొడుకు, మన దగ్గర ఏం లేదు, మన కొడుకు ఎంత సంపాదన ఉంది, వాడి దాంట్లో ఎంత మనం ఇవ్వగలము. దోచి పెట్టకూడదుమ్మా. కూతురు ముద్దే, మరి కొడుకు ముద్దు లేదా? కొడుకు కాపురాన్ని పాడు చేస్తామా చెప్పండి? కొంతమంది కూతుర్లు ఎలా ఉంటారు అంటే పుట్టింటికి వస్తే ఎక్స్పెక్టేషన్స్, నాకు ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి, నేను ఇంత ఇస్తేనే మా అత్తగారు ఏమన్నా అంటారు. ఏమంటారు మా అత్తగారులు? ఏమనరు. అసలు ఫస్ట్ నుంచి ఏం తీసుకెళ్లకుండా ఉంటే గమ్మున నోరు మూసుకొని ఉంటారు. అంటే కూతురు అంటే ఎప్పుడు తెచ్చుకోవడమేనా, ఇచ్చేది ఏముండదా? కొంతమంది అమ్మాయిలు వచ్చేటప్పుడు కనీసం అన్నకో తమ్ముడికి ఒక షర్ట్ కానీ వదినకు ఒక శారీ కానీ ఏమీ దారు, వచ్చి తీసుకెళ్లడమే పని. ఒళ్ళు మండిపోదా మరి ఇంట్లో ఏ కోడలికైనా కానీ? ఒక మాట అంటే తప్పు మరి అది. ఇలా ఎందుకు ఆలోచించకూడదు మనము? ఎప్పుడు పుట్టింటి నుంచి తీసుకెళ్లడమేనమ్మా. లక్షలు సంపాదించే అమ్మాయిలు కూడా అదే మాట్లాడతారు. తప్పు కాదా? ఒకప్పుడు అంటే అమ్మాయికి చదువు చట్టుబండలు ఏమి ఉండేది కాదు, ఏమి జాబ్ చేసేది కాదు, ఇంట్లోనే ఉండేది. సో అంతో ఇంతో ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. సంవత్సరానికో ఒకసారో 2 సార్లు వస్తే ఒక చీర ఇచ్చి ఏదో స్వీట్స్ ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడేమైపోయింది, గొప్పలు చెప్పుకోవడానికి అమ్మాయిలు వస్తున్నారు, తీసుకెళ్తున్నారు, కానీ అవతల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది అసలు ఆలోచించడం లేదు. మీరు సంపాదిస్తున్నారు కదా, మరి మీకు 1 లక్ష 2 లక్షలు వచ్చినప్పుడు అన్నకు ఒక 10,000 ఇచ్చారా? వదినకు ఒక 10,000 పెట్టి ఒక సారీ ఇచ్చారా? ఇది ఎవరు అడుగుతున్నారు? అమ్మ అడగాలి కదా, ఎప్పుడు తీసుకెళ్ళడమేనా, నువ్వేమి ఇవ్వవా అనేసి. ఎందుకు అడగరు అమ్మలు? ఇప్పటికి కూడా కూతురికే దోచిపెట్టాలనే మెంటాలిటీ ఎందుకు మనకు? ఆలోచించండి. అసలు లేదు అనుకోండి, హెల్ప్ చేయండి. ఆ పిల్లల చదువు కోసమో దేనికోసమో హెల్ప్ చేయండి కొంచెం. మీ దగ్గర ఉంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. కొడుకుది మొత్తం దోచిపెట్టి కూతురికి ఇవ్వడం అనేది చాలా పెద్ద తప్పు. కోడళ్ళు అంటారు, పక్కన వాళ్ళు కూడా అంటారు, అది మనం భరించాలి, మరి తప్పదు. నేనైతే దీనికి డెడ్ అగెనిస్ట్. ఎవరిది వాళ్ళకే అంతే. నేను నా కూతురుతో కూడా చెప్పి పంపించాను, నాన్న నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నీది, అన్న కష్టపడి సంపాదించుకుంటే అన్నది. నాకు మాత్రం ఇద్దరు ఒకటే. అన్నకు పెడితే నీకు పెడతాను, నీకు పెడితే అన్నకు పెడతాను, అంతే అని చెప్పాను. సో ఫ్రాంక్నెస్ ఉండడంలో తప్పు లేదు. సాఫ్ట్ కార్నర్ ఒకళ్ళ మీద ఉండకూడదు. పిల్లలు అందరం అంత బాగుండాలి అంటే అందరినీ ఈక్వల్గానే చూడాలి. మనకేమి 10 మంది ఏమి ఉండడం లేదు పిల్లలు, ఒకళ్ళో ఇద్దరు లేదా ముగ్గురు మ్యాక్సిమం మన ఏజ్ వాళ్ళకి. ఆ డిఫరెన్స్ చూపించకండి. ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, అంత బిడ్డలకిచ్చి మీరు చేతులెత్తి ఉండమాకండి. మీ దగ్గర ఉంచుకోండి. మీకున్న దాంట్లో 25 to 30% మాత్రమే మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకి ఇవ్వండి, పంచుకున్న తర్వాత తదనంతరం మీరు ఎలా చేసుకుంటారనేది మీ ఇష్టం. అది నమ్మేసి మాత్రం పిల్లలకు మొత్తం ఆస్తి ఇవ్వకండి. నేను మళ్ళీ చెప్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.